ఆలూ బాత్ మరియు వాంగీ బాత్ కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, నూనె తగినంత, వంకాయ ముక్కలు 3/4 కప్పు, బంగాళదుంప ముక్కలు 3/4 కప్పు, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, రాతి పువ్వు 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 2 ఇంచులు, లవంగాలు 5, ఎండు కొబ్బరి తురుము 1/4 కప్పు, నూనె 2 చిన్న గరిటెలు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 8, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర తరుగు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 5 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నీళ్ళు తగినన్ని, ఉప్పు 1 టీ స్పూన్. తయారు చేసే విధానం: ముందుగా అన్నాన్ని గడ్డగా లేకుండా పొడి పొడిగా అంతా చేసి పెట్టుకోవాలి. తర్వాత మెత్తని ఉప్పు నిమ్మరసం వేసుకొని అన్నానికంతా బాగా పట్టేటట్లు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. మసాలా పొడి కొరకు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తెల్ల నువ్వులు, శనగపప్పు, మినప్పప్పు సపరేట్గా దోరగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. వీటికి ఆయిల్ ఏం వేయనక్కర్లేదు. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మిగతా ఐటమ్స్ వేయించుకోవాలి. మొదట ఎండుమిర్చి వేసుకొని కొన్ని సెకండ్స్ వేయించుకున్న తర్వాత ధనియాలు, రాతి పువ్వు, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి తురుము వేసుకొని దోరగా వేయించుకొని ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని ఆ తర్వాత మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి నువ్వులు, శనగపప్పు, మినప్పప్పు, ఉప్పు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసి వేయించుకున్నటువంటి అన్ని పదార్థాలు వేసుకొని మరొకసారి మెత్తటి పౌడర్ చేసి పెట్టుకొని ఈ మసాలాను అన్నంలో అంతా బాగా కలిసేటట్లు కలిపి పెట్టుకోవాలి. పోపు కొరకు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కొన్ని సెకండ్స్ వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కరివేపాకు వేసుకొని కొన్ని సెకండ్స్ వేయించుకొని అన్నం పైన వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకునేటువంటి కొత్తిమీర తరుగు వేసుకొని అన్నానికంతా కూడా ఇవన్నీ బాగా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకొని నీటిలో వేసి పెట్టుకొని ఆ తర్వాత మీకు నచ్చిన విధంగా మగ్గించుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసైనా మగ్గించుకోవచ్చు, లేకపోతే షాలో ఫ్రై ద్వారా అయినా మగ్గించుకోవచ్చు, లేకపోతే డీప్ ఫ్రై ద్వారా అయినా కూడా మగ్గించుకోవచ్చు. నేను మీకు డీప్ ఫ్రై ప్రకారం చూపిస్తున్నాను. తగినంత ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత ఈ విధంగా వేసుకొని వాటిని మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. మరీ క్రిస్పీగా ఏం అవసరం లేదు. గమనించుకొని ఒకటి చెక్ చేసుకొని ఈ విధంగా మెత్తబడిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. వీటికి ఉప్పు పట్టాలి కాబట్టి మెత్తని ఉప్పు కొంచెం వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెత్తబడేంత వరకు మాత్రమే. అవి కూడా సపరేట్ తీసి పెట్టుకొని మెత్తని ఉప్పు కాస్త అన్ని ముక్కలకు పట్టేటట్లు కలిపి పెట్టుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ విధంగా ఉప్పు కలపటం వల్ల కూరగాయ ముక్కలకు ఉప్పు బాగా పడుతుంది.
వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కల బదులు మీకు నచ్చినటువంటి కూరగాయ ముక్కలైనా కూడా ఈ విధంగా మీరు మగ్గించుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేను హాఫ్ రైస్ని వంకాయ ముక్కలతోనూ మిగతా హాఫ్ బంగాళదుంప ముక్కలతోనూ కలుపుకుంటున్నాను. ఇది రైస్ అంతా ఒకటే, కానీ కూరగాయ ముక్కలు మాత్రం మనకు నచ్చినటివి వేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి వాంగి బాత్ అలాగే పొటాటో బాత్ తయారవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగాళదుంప ముక్కలను, వంకాయ ముక్కలను మనము కట్ చేసిన వెంటనే వంటల్లోనికి వాడుకుంటే మనం నీటిలో వేయనక్కర్లేదు. కట్ చేసిన కొంత సమయం తర్వాత మీరు వండుకోవాలనుకుంటే మాత్రం నీటిలో వేసుకోవాలి. విడిగా ఉంటే నల్లబడిపోతూ ఉంటాయి కాబట్టి ముక్కలు